పంచాంగం మార్చ్ 5, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి సప్తమి మధ్యాహ్నం 12:51 నుంచి మరుసటి రోజు ఉదయం 10:51 వరకు. నక్షత్రం కృత్తిక. ఉదయం 2:37 నుంచి మరుసటి రోజు ఉదయం 1:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:27 నుంచి 1:55 వరకు. యమగండం ఉదయం 8:03 నుంచి ఉదయం 9:31 వరకు. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. రాశిఫలాలు. ముందుగా మేషరాశి. వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. స్నేహితులు కొత్తవారితో మెలకువగా ప్రవర్తించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వృషభ రాశి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి వృధా ఖర్చులపై హితబోధ చేయటంతో ఆర్థిక విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయం. ప్రేమ అనుభూతిని పొందుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. శుభవార్త వింటారు. ఆర్థిక లబ్ధి పొందుతారు. ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ఫలవంతం కాగలదు. వైవాహిక బంధంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నగలపై మదుపు చేయటం వల్ల లాభాలు పొందుతారు. బిజీ స్కెడ్యూల్ నుంచి తీరిక సమయం దొరుకుతుంది. పని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కొత్త టెక్నిక్లు అవలంబించండి. అనవసర పనులతో సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మేషరాశి వారిలో వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిథున రాశి వారు శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారికి ఖాళీ సమయం దొరుకుతుంది. సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలున్నాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. సానుకూల ఆలోచనల్ని పెంపొందించుకొని ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు గతంలో పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. కార్యాలయంలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు సాగండి. తీరిక సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి వ్యాపారాల్లో తల్లిదండ్రుల సలహాలు పాటిస్తే ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయంలో మీరు చేసే మంచి పనులతో గుర్తింపు పొందుతారు. ఇంట్లో ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహిస్తారు. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డబ్బు సంపాదన అవకాశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించినా బిజీ స్కెడ్యూల్తో విఫలమవుతుంది. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలున్నాయి. కన్యారాశి వారు తీరిక సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. తులారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ధనుస్సు రాశి. వృత్తిలో నైపుణ్యాలు పరీక్షించబడతాయి. ఆర్థిక ప్రణాళిక పాటిస్తే భవిష్యత్తులో సమస్యలు దూరమవుతాయి. మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వస్తారు. వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి. తదుపరి మకర రాశి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు విలువ తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక పొదుపు విషయాలు తెలుసుకుంటారు. కార్యాలయంలో సానుకూల ఫలితాలుండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి డిమాండ్లు ఒత్తిడికి గురి చేయొచ్చు. తదుపరి మీనరాశి. లక్ష్యం కోసం సహనంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలున్నాయి. సహోద్యోగుల వల్ల ఈరోజు నిరాశకు గురవుతారు. దీంతో సమయాన్ని వృధా చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు ఆర్థిక ప్రణాళిక పాటించండి. మకర రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుంభరాశి వారికి కార్యాలయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. మీనరాశి వారు సహ ఉద్యోగుల వల్ల నిరాశకు గురవుతారు.